ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు దినపత్రికలు ఏదైతే ఉన్నాయో, ఒకటి రోతనాడు అలియాస్ ఈనాడు, రెండు బూతు జ్యోతి అలియాస్ ఆంధ్రజ్యోతి. ఈ రెండు పత్రికల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాల గురించి ఏమని రాశారు, ఏం మిస్ చేశారు, ఏ విధంగా తనకు అనుకూలంగా రాసుకున్నారనే దాని మీద రెండు పత్రికల్లో వచ్చిన వార్తలను చూస్తే, ఈనాడులో 10లో 81.14% ఉత్తీర్ణత, 19 పాఠశాలలో 0 ఫలితాలు, 1680 బడుల్లో అందరూ పాసు. అదేవిధంగా సేమ్ ఆంధ్రజ్యోతి కూడా 81.14% ఉత్తీర్ణత, 1680 పాఠశాలలో 100% ఉత్తీర్ణత, 19 పాఠశాలలో ఒక్కరూ పాస్ కాలేదు. చదువుల తల్లి నేహాంజని 600కు 600 మార్కులు, 100% స్ట్రైక్ రేటు వీళ్ళు రాసింది. ఓకే, మరి గడిచిన ఏడాది పాస్ పర్సంటేజ్ ఎంత? వరుసగా పాస్ పర్సంటేజ్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? ఈ ఏడాది తగ్గిందా పెరిగిందా? 0% పాస్ అయినటువంటి స్కూళ్ళు సంఖ్య పెరిగిందా తగ్గిందా? 100% పాస్ అయినటువంటి స్కూళ్ళ సంఖ్య పెరిగిందా తగ్గిందా? ఇది ఎందుకు ఎక్కడ రాయలేదు? ఆంధ్రజ్యోతిలో మాత్రం లోపల ఒక కాలం వేశారు, ఏదైతే గత 4 ఏళ్లలో ఉత్తీర్ణత శాతాలు అని చెప్పి 2022లో, ఎందుకంటే అప్పుడు దాకా కోవిడ్ 2 సంవత్సరాల కోవిడ్ వల్ల ఎగ్జామ్స్ సరిగ్గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. అయినా 2022 సంవత్సరంలో 67.26% ఉత్తీర్ణత వచ్చింది. 2023 సంవత్సరంలో 72.26%, అంటే పెరిగింది 5%. 2024లో వచ్చేటప్పటికి 86.69% వచ్చింది, హైయెస్ట్. 72 నుంచి 86 అయింది. ఇప్పుడు 86.69 నుంచి 81.14% తగ్గిందంటే 5% పైగా ఏదైతే 10వ తరగతి పరీక్షా ఫలితాలు పడిపోయినాయి. పడిపోయిన 10వ తరగతి ఫలితాలని కదా మీరు హెడ్డింగ్లు పెట్టాల్సింది. ఎందుకు పడిపోయినాయి అన్న ఎందుకు రాయలేదు? అదేవిధంగా మీరు చూస్తే అంతకుముందు ఏడాది, ఇప్పుడు మీరు అన్నట్టు 10వ తరగతి 100% పాస్ అయినటువంటి స్కూల్స్కు సంబంధించి చూస్తే 2022 సంవత్సరంలో 933 స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత నమోదైనవి. 2023-24 వచ్చేటప్పటికి 2803 స్కూల్లో 10వ తరగతి 100% అంటే 100% ఉత్తీర్ణత సాధించినాయి. కానీ జీరో ఫలితాలు సాధించినవి 17. ఇప్పుడు జీరో ఫలితాలు 2 పెరిగినాయి, 17 నుంచి 19 అయింది. 100% ఫలితాలు సాధించిన 2803 స్కూళ్ళ నుంచి 1680 స్కూళ్ళు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి? ఈ విద్యా సంవత్సరం మధ్యలో మీరేం చేశారు? ఉపాధ్యాయుల సర్దుబాటు సెప్టెంబర్ వరకు సాగదీత చేశారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లని తొలగించారు. ఇలా పాఠశాల విద్యలో మీరు చేసినటువంటి ప్రయోగాలు బెడిసి కొట్టడం వల్ల 5% ఉత్తీర్ణత అనేది తగ్గింది, 5.55%. ఇది కదా అసలు వార్త రాయాల్సింది. దీన్ని మిస్ చేశారు తెలివిగా. 2, ఈనాడులో చెప్పకనే ఒక మాట రాశారు లోపల, ఎందుకంటే తగ్గిపోతున్న తెలుగు మాధ్యమం అని హెడ్డింగ్ పెట్టి, తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసేవారి సంఖ్య ఏటేటా తగ్గిపోతుంది. గత ఏడాది 1.61 లక్షల మంది తెలుగు మాధ్యమంలో రాయగా 71.08% ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 49,519 మంది మాత్రమే రాశారు. దాంట్లో 29,012 మంది అంటే 58.59% మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ బడులతో సహా అన్నిటిలోనూ ఆంగ్ల మాధ్యమం కొనసాగుతున్నందున పిల్లల సంఖ్య పెరిగింది. నోట్ దిస్ పాయింట్. ప్రభుత్వ బడులతో సహా అన్నింటిలో ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియం కొనసాగుతున్నందు వల్ల పిల్లల సంఖ్య పెరిగింది. 5,60,864 మంది ఆంగ్ల మాధ్యమం అంటే ఇంగ్లీష్ మీడియంలో పరీక్షలు రాయగా 83.19% మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది కదా వార్త. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే ఈ ఏడాది నుంచి మీరు మొత్తం తొలగించేస్తున్నారు. కొత్తగా ఎవరికి ఇంగ్లీష్ మీడియం లేదు. మొన్నటిదాకా వాళ్ళు 9వ తరగతి అంతకుముందు ఉండి ఈ సంవత్సరం 10వ తరగతి వస్తే వాళ్ళని తీసేయడానికి మీకు కుదరదు. సో అందుకని తీసేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా అప్పుడు 6th-లోనో 7th-లోనో ఇలా స్టార్ట్ అయితే ఇంగ్లీష్ మీడియం ఉండదు ఇంకా. సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ మీడియం సంస్కారం వల్ల ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల వల్ల ప్రభుత్వ బడుల్లో సంఖ్య పెరిగింది, పాస్ పర్సంటేజ్ కూడా పెరిగింది. 83.19% అయ్యారు. అదే తెలుగు మీడియంకి వచ్చేటప్పటికి 58.59% పాస్ అయ్యారని రాశారు. ఇది అసలు వార్త రాయాల్సింది. సో అసలు వార్తని చాలా తిరిగి ఎక్కడో లోపల ఇరికినట్టుగా రాస్తారు. సో పడిపోయిన 10వ తరగతి ఫలితాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ప్రయోగాల వల్ల పడిపోయింది. ఇది రాయండి. ఇంకొక వార్త ప్రధానంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరైతే ఉన్నారో మాజీ ఇంటెలిజెన్స్ డీజీ, ఆయన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ కుట్రలో భాగంగా ఏదైతే అరెస్ట్ చేసిందో దానిలో ఈనాడు రాసినటువంటి వార్త, జత్వాని ఆమె తల్లిదండ్రులకు రోజుల తరబడి నిర్బంధం, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ వారిపై దాడి, నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇదంతా చేయించారు.
కొంతమంది పోలీసు అధికారులు కీలుబొమ్మలు ఆడించారు, అక్రమ కేసు బనాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు, విచారణకు రమ్మంటే నాకే సంబంధం అంటూ దబాయించారు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిఐడి చేయించారు, ఆడించారు, సృష్టించారు, దబాయించారు. ఇంకేం లేవా? ఇంకేమైనా రూల్ ఉంటే పెట్టేయాల్సింది కదా. సిఐడి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొందంట. వాళ్ళు ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి పిఎస్ఆర్కు రిమాండ్, కేసు వాదించుకున్న పిఎస్ఆర్ మే 7 వరకు రిమాండ్, విచారణకు సహకరించలేదు. కంచె చేను మేసినట్లు పోలీసులు ఆటబొమ్మలు ఆడించిన పిఎస్ఆర్, నిఘా మాజీ చీఫ్పై సిఐడి రిమాండ్ రిపోర్ట్. ఈ 2 పత్రికల్లో రాసినటువంటి వార్తలు. మ్యాటర్లోకి వెళ్తే చాలా అద్భుతంగా రాశారు మ్యాటర్. అంటే జనాలను ఎలా నమ్మిస్తారో చూడండి. నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇతరులు కలిసి ముంబై సినీ నటి కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యుల్ని రోజుల తరబడి కొండల మధ్య నున్న నిర్మానుష్య ప్రదేశంలో నిర్బంధించి దాడి చేశారని, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కార్యాలయం ప్రాంగణంలోనూ వారిపై ఇలాంటి దారుణాలకు ఒడిగట్టారని సిఐడి నిర్ధారించింది. ఒక అమాయకపు మహిళ నవ్వొద్దు ఒక అమాయక మహిళ ఆమె కుటుంబ సభ్యులను అక్రమ కేసుల్లో ఇరికించడానికి కొంతమంది పోలీసు అధికారులను పిఎస్ఆర్ ఆంజనేయులు కీలుబొమ్మల్లాగా ఆడించారని పేర్కొంది. ఎవరు అమాయక మహిళ? వలపు రాణి అనే ఒక పేరు. వలపన్ని పారిశ్రామికవేత్తలు అనేక మందిని డబ్బులు గుంజింది అనేది అనేక కేసులు ఉన్నాయి ఈ దేశంలో. హనీ ట్రాప్ నట్ అనే పేరు ఉంది. ఆమె మీద ఆల్రెడీ కేసులు విచారణలో ఉన్నాయి. ఆ కేసులు విచారణలో ఉన్నటువంటి ఆమె ఈ దేశంలో అనేక చోట్ల ఆమె మీద కేసులు నమోదై ఉన్నాయి ఆల్రెడీ. అట్లాంటి ఆమె అమాయక మహిళ మీ దృష్టిలో. ఈనాడు దినపత్రిక సిఐడి రిపోర్ట్లో అమాయక మహిళ అంట. హనీ ట్రాప్ నటి మీ దృష్టిలో అమాయక నట. సిగ్గుండాలి రాయటానికి అమాయక నటి అని. ఆమె నటి కాదు, హనీ ట్రాప్ లేడీ. ఆ హనీ ట్రాప్ లేడీ ఈ దేశంలో అనేక మందిని మోసం చేసినటువంటి లేడీ మీకు అమాయక మహిళ. ఆమెనంట కొండల మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారంట. ఏ కొండలో